తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ బెనారస్ గురూజీ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మనకు ఎన్నెన్నో సందేహాలు ఉంటూ ఉంటాయి. అవి నిత్య జీవితంలో కానివ్వండి, మనం ఆచరించే విధానాల విషయంలో కానివ్వండి, వాటికి సంబంధించి కొన్ని విషయాలు గురుగారితో మాట్లాడి సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే అమ్మ. సాధారణంగా అంటే ఇది ప్రతి ఒక్కరికి ఏదో ఒక సందర్భంలో అనిపిస్తూనే ఉండొచ్చేమో అని నా అభిప్రాయం అండి. అసలు నేను అడగబోతున్నది ఏంటి అంటే, పద్ధతుల విషయానికి, ఆచార వ్యవహారాల విషయానికి వస్తే స్త్రీలకే ఎక్కువగా నియమాలున్నాయేమో అనేది అర్థమవుతూ ఉంటుంది. అంటే ఆడపిల్ల చిన్నప్పటి నుంచి గూడా ఆమెకు పిల్లలుండే వయసుకొచ్చినప్పటికీ ఆమెకన్నా పెద్దవాళ్ళు వయసులో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆడవాళ్ళు ఇలా ఉండకూడదు, ఆడవాళ్ళు అలా ఉండకూడదు, ఆడవాళ్ళు ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చెప్పి ఎంతసేపున్న ఆడవాళ్ళకే ఇవన్నీ చెప్తూ ఉంటారు. చెప్పడంలో తప్పు లేదు గానీ కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియకుండానే మనం కొంచెం కోపడ్డమో, లేకపోతే వాళ్ళ మాటకి మనం రివర్స్‌లో మాట్లాడడమో చేస్తూ ఉంటాం. ఏంటి పొద్దున్న లేస్తే చిన్నపిల్ల దగ్గర నుంచి ప్రతిసారి మాకే చెప్తారు. ఏం వాడికి లేదా అంటే అన్న తమ్ముళ్ళు ఎవరైనా ఉన్న వాళ్ళతో పోల్చుకొని వాళ్ళకి లేవా పద్ధతులు, మన ధర్మం వాళ్ళకేం చెప్పలేదా, ఇలా ఫైట్ చేసే పిల్లలు గూడా ఉంటారు పేరెంట్స్ తోటి. అవును. నిజంగా మన ధర్మం ఆడవారికే నియమాలన్నీ పెట్టిందా? ఇవే ఆచరించాలని. మగవాళ్ళకి ఏమీ ఇవ్వలేదా అలాంటి నియమాలు? చాలా ఇది మంచి ప్రశ్న. దాంతో పాటు ఇప్పుడు స్త్రీ మాతృమూర్తులందరికీ గూడా ఇది ఆనందాన్ని ఇచ్చేటువంటి ప్రశ్న. నిజంగా. ఆ! ఇక్కడ స్త్రీకి చెప్పటం వలన పూర్వకాలంలో అందరూ పాటించేవారు. హ్మ్. ఇప్పటిలాగా ఆ రోజుల్లో ఎవరు కూడా నాకే ఎందుకు చెప్తున్నావు అమ్మా అని అడిగేవాళ్ళు కాదు. హ్మ్. అమ్మ చెప్పింది అంటే ఆచరించేటువంటి విషయాన్ని మాత్రమే తెలియచేస్తుంది. అమ్మమ్మ చెప్పినా మన మంచి గురించే చెప్తుంది. నాయనమ్మ చెప్పినా నా యొక్క జాగ్రత్త గురించే చెప్పింది అనే ఆలోచన అప్పట్లో పిల్లలకి ఉండేది. దాన్ని పాటించేవారు. ప్రస్తుత కాలంలో మీరన్నట్టుగా ఇప్పుడు తమ్ముడికి ఎందుకు చెప్పవు? హ్మ్. అన్నయ్యకి ఎందుకు చెప్పవు? వాడు రాత్రి ఎంత లేట్ వచ్చినా ఏం మాట్లాడవు. లేతే వాడు ఏ డ్రెస్ ఏసుకున్నా ఏం మాట్లాడవు అని మీరన్నట్లుగా అవును. ఇప్పుడు కొన్ని విషయాలు పిల్లల్లో కనిపిస్తున్నాయి. అడుగుతున్నారు కూడా. హ్మ్. దానికి తల్లిదండ్రుల దగ్గర సరైనటువంటి సమాధానం లేక మౌనంగా ఉండిపోయి తప్పో, ఒప్పో తెలియక ఇద్దరిని సమర్థిస్తున్నట్టుగా అయిపోతోంది. అవునండి. నేటి సమాజంలో పాత్ర తల్లిదండ్రులది ఆ విధంగా కనిపిస్తోంది. హ్మ్. ఇక మీరడిగినటువంటి ప్రశ్నకొస్తే గనక మగవారికి అసలు నియమాలు లేవా? ఒకవేళ ఉంటే ఎలాంటి నియమాలున్నాయి? హ్మ్. అవి గూడా తెలియచేస్తే వాళ్ళకి కూడా వాళ్ళ యొక్క జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి అన్నట్లుగా మీరు అడిగారేమో నేను అనుకుంటున్నాను. రెండోది మీకు కూడా ఇట్లాంటిదేదన్నా అనుభవం ఎక్స్‌పీరియన్స్. అయ్యుంటుంటే గనక దానికి కూడా తెలుసుకునే ప్రయత్నంగా. ముఖ్యంగా మగవాళ్ళమ్మ ప్రతిరోజు వారే పూజ చెయ్యాలి అని శాస్త్రం చెప్పింది. ఇంటిలో అంటే ఇప్పుడు ఉమ్మడి కుటుంబంగా ఉందనుకుందాం. ఆ! ఇప్పుడు తాతయ్య గారుంటారు. అంటే నాన్నగారి తండ్రి, అవునండి. నాయనమ్మ. నాన్నగారు, తండ్రి గారు గనక పూజ చేస్తే, మనం వెళ్లి ప్రసాదం తినటం వరకే తప్ప పూజ చెయ్యక్కర్లేదు. ఓహ్! ఇప్పుడు నాన్నగారు, తండ్రి గారు లేరు. హ్మ్. అప్పుడు నాన్నగారు పూజ చేసేటువంటి అర్హత ఒస్తుంది. ఆహా! అలాంటి సమయంలో నాన్నగారు మాత్రమే పూజ చెయ్యాలి. పూజకు కావలసినటువంటిది గాని, లేతే తాతయ్య గారున్నప్పుడు పూజకి కావలసినటువంటి ఏర్పాట్లంతా కూడా హ్మ్. ఆ ఇంటి ఇల్లాలు కానీ, లేతే పెద్ద కోడలు కానీ, ఇది ఉమ్మడి కుటుంబంలో. అవును. ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి వారు అప్పట్లో. హ్మ్. ఎందుకు అంటే, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మీ నాన్నగారు హ్మ్. ఉన్నారనుకోండి. ఎవరైనా వచ్చినప్పుడు మీ నాన్నగారు ఉన్నారమ్మా అని అడుగుతాం. ఆ! మీతోనే అన్ని విషయాలు మాట్లాడాం కదా! మాట్లాడారు. ఇప్పుడు మీ గురించి ఏదన్నా పెళ్లి సంబంధం మాట్లాడాల్సొచ్చింది. హ్మ్. మీ నాన్నగారు ఎవరికో చెప్పుంటారు. మీకు ఆ విషయం తెలియదు. హ్మ్. ఇప్పుడు మీతో పెళ్లి సంబంధం మాట్లాడరు గదా! అవును. కాబట్టి ఇంటి యజమాని అనేటువంటి వాడు ఒకడు ఉంటాడు ప్రతి ఇంటికి. సో, ఆ యజమాని ఏ నిర్ణయం తీసుకోవాలి? ఏ విధంగా తీసుకోవాలి? తన పిల్ల యొక్క స్థితి గాని, తన పిల్లవాడి యొక్క స్థితి గాని, ఆ యజమానికి కొంత అవగాహన ఉంటుంది కాబట్టి, అవును. ముఖ్యంగా యజమాని అని ఎందుకు చెప్తున్నామంటేనమ్మా చాలా ముఖ్యమైన పాయింట్. హ్మ్. తల్లన్నా కొద్దో గొప్పో
పిల్లవాడు బాగోకపోయినా బాగున్నాడనే ఫీలింగ్ ఉంటుంది. ఆ! తండ్రి దగ్గర ఆ లక్షణం ఉండదు. తండ్రి నిక్కచ్చిగా వాడిలో ఈ తప్పుని ఈ తప్పు అని చెప్పగలిగే లక్షణం తండ్రికి ఉంటుంది. ప్లస్ తన పిల్లవాడు ఎక్కడ తక్కువ ఉన్నాడనగా తండ్రి అది సరిదిద్దుకోమని ఎప్పుడూ చెబుతూ ఉంటాడు. తల్లి మాత్రం రేపు నేర్చుకుంటాడులెండి ఇవాళ కాకపోతే అని సమర్థిస్తూ ఉంటుంది. నిజం. కాబట్టి ఈ సమర్థనలో పిల్లలు పొరపాట్లు ఎక్కువ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి శాస్త్రం మగవాడినే ఇక్కడ యజమాని కింద భావన చేసింది. ఓహ్! మీకు అర్థమైంది కదండి. అర్థమైందండి. సో ఈ యజమాని హ్మ్. చాలా నియమ నిష్టలతో ఉండాలి అని కూడా హ్మ్. శాస్త్రం చెప్పింది ఇక్కడ. ఆడవాళ్ళ కంటే కూడా ఆ! మగవాడికే చాలా నియమాలు ఉన్నాయమ్మా. హ్మ్. మీరు అనుకుంటున్నట్టుగా ఏదో మాకే నియమాలు పెట్టారు. మేము నవ్వితే తప్పు, హ్మ్. మేము జుట్టు విరబోసుకుంటే తప్పు, హ్మ్. ఇవేమో మీరు అనుకుంటారు. కానీ అవన్నీ తప్పులే. తప్పులే. ఆ నవ్వటం అనేటువంటిది ఎక్కడ నవ్వాలి ఏంటనే పెద్దవాళ్ళు హ్మ్. గతంలో చెప్తూ ఉండేవారు. కానీ దానికంటే మించి మగవాడికి చాలా పద్ధతులున్నాయి. ప్రస్తుత సమాజంలో ఆ పద్ధతులు గత 2 తరాల నుంచి గూడా కొంత గతి తప్పి, మతి తప్పి ఉన్నది అని చెప్పడంలో ఎటువంటి నేను మొహమాటం పట్టలేదు మగపిల్లల విషయాలు. ఏంటండి ఆ పద్ధతులేంటి? అంటే ఇప్పుడు తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళకి చేయవలసినటువంటి 12 రోజుల క్రతువు సరిగ్గా చేయకపోవటం. హ్మ్. ఏదో చేసేసాము అయిపోయింది. తొందరగా కానివ్వండి. మేము మళ్ళీ విదేశం నుంచి వచ్చామనో, ఇట్లా వెళ్ళిపోవాలనో, దాన్ని ఇంకా తొందరగా చేసేయచ్చా అనేటువంటివి మేము రాక్రితం మీరు చేసేవేమన్నా ఉంటే మీరే చేసేయండని, హ్మ్. ఇలాంటివి కొన్ని చేయటము ఈ మగవాళ్ళు చేసేటువంటివి చాలా తప్పు. ఆ! దీనివల్ల అనేక రకాలైనటువంటి దోషాలు ఆ వంశాన్ని పట్టి పీడిస్తాయనేటువంటి దానిలో సందేహం లేదు. హ్మ్. రెండోది ముఖ్యంగా వస్త్రధారణ. ఇది గత 2, 3 తరాల నుంచి మతి, గతి 2 తప్పింది మగవాళ్ళకి కూడా. ఆ! దీనిలో ఎటువంటి అనుమానం లేదు. హ్మ్. ఈ వస్త్రధారణ సరిగ్గా లేక పురుషుడు తన సంతాన శక్తిని తానే పోగొట్టుకుంటున్నాడు. సంతానం సృష్టించలేని మనిషిగా తయారైపోతున్నాడు. వస్త్రధారణ ఇంత పెద్ద విషయానికి యెస్. దారి తీస్తుంది. యెస్. హ్మ్. పురుషుడి యొక్క వస్త్రధారణ గనక సరిగ్గా లేకపోతే భారతదేశానికి సంబంధించింది. ఇప్పుడు శాస్త్రం అంతా ఇక్కడే మొట్టమొదట పుట్టింది. అవును. ప్రపంచానికి నేర్పే శాస్త్రం. ప్రపంచానికి గురుస్థానం భారతదేశం. ప్రపంచానికి దేవతల యొక్క నిలయం భారతదేశం. హ్మ్. ప్రపంచం వస్త్రం కట్టక్రితమే భారతదేశంలో వస్త్రం కట్టి 10 మందికి వస్త్ర పంపిణీ చేసినటువంటి దేశం భారతదేశం. అలాంటి భారతదేశం హ్మ్. ఏ వాతావరణంలో ఎలాంటి వస్త్రాలు ధారణ చెయ్యాలి అనేటువంటిది భారతదేశంలో ఉండేటువంటి ఋషులు మనకు అందించినటువంటి గొప్ప శాస్త్రం ఇక్కడ. ఆ! అందుకని మీరు చూడండి మన పూర్వీకులు ఎక్కువగా తెల్ల లుంగీ పంచ కట్టుకుని ఉండేవాళ్ళు. అవునండి. మీకు పల్లెటూళ్ళల్లో చూసినా కూడా నిజం. లేదా తెల్ల లుంగీలాగా అన్న తెలుపు రంగునే బాగా ధారణ చేసేవారు. అవును. ఈ తెలుపు రాను రాను ఇదేదో రాజకీయ వాళ్ళకి సంబంధించిన డ్రెస్ కోడ్ మాదిరిగా అయిపోయింది. అయిపోయింది. కానీ అసలు తెలుపు అది కాదు. హ్మ్. ఇంటి యజమానికి చాలా ప్రెజర్స్ ఉంటాయి. ఆ! అంటే ఇప్పుడు పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంటుంది. హ్మ్. అదే టైంలో మగపిల్లవాడు చేతికి అందక వాడేదో పెద్ద చదువు చదువుకోవాలని టార్గెట్ పెడతాడు. నాన్న నేను ఇది చదువుకున్నా మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు చదివించలేకపోయానని ఒకటి ఉంటుంది. అవును. అదే సమయంలో భార్యకు బాగుండకపోతే అతను చాలా అదే సమయంలో చెల్లెళ్ళకి పురుళ్ళొచ్చి ఇంటికొచ్చే సందర్భము తన తండ్రి అంటే ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు గతంలో నేను చెప్తున్నాను. ఇలాంటి సందర్భంలో ఇతడు చాలా ఒత్తిడికి గురయ్యేవాడు. హ్మ్. సో ఇది మనసు మీద ప్రభావం చూపిస్తుంది. సో ఈ మనసుకు అధిపతి చంద్రుడు. సో చంద్రుడికి ఇష్టమైనటువంటి రంగు తెలుపు. తెలుపుని ధరించటం మూలకంగా హ్మ్. ఇతడు ఆ ఒత్తిడి నుంచి తగ్గుదల పట్టుకుని తన్ను మళ్ళీ స్వయం ప్రకాశమైనటువంటి వ్యక్తిగా మార్చుకుంటానికి ఈ తెలుపు రంగు అతడికి చాలా ఉపయోగపడుతుంది. అది మరిచిపోయి మన వాళ్ళు రకరకాల ఇప్పుడు మనం చెప్పక్కర్లేదు. అనేక రకాలైనటువంటి వస్త్రధారణ వేసుకుంటున్నారు. అవును. పూర్వం మేము ఎవరినన్నా దరిద్రంతో బాధపడుతున్నారంటే హ్మ్. చిరిగిపోయినటువంటి బట్టలేసుకుంటే, అయ్యో పాపం వాళ్ళ ఆ! ఇంట్లో దరిద్ర దేవత తాండవిస్తుందేమో అని మన ఇంట్లో
ఏదన్నా ఉతికిన వస్త్రాలు కట్టుకునేవైనా గానీ, అవును. 2 ఉతికిన వస్త్రాలు ఇచ్చి మంచివి వేసుకో, లేతే కుట్టేనే వేసుకోవచ్చు కదరా! మీ నాన్న పరువు పోగొడుతున్నావు బయట ఇట్లా చిరిగిపోయిన గుడ్డలు వేసుకొని అంటారు. అని మా చిన్నతనాల్లో మేము వినేవాళ్ళం. ఆ! ఇప్పుడు చిరిగిపోయిన డ్రెస్సులు లక్షల్లో కొనుక్కొని, ఇప్పుడు ఉన్నతమైన వాళ్ళుగా ప్రదర్శిస్తున్నారు. ఇది ఎంత దౌర్భాగ్యమో ఆలోచన చేయండి. హ్మ్. అంటే ఇప్పుడు ఇంటికి సంబంధించిన పరువుని ఈ పిల్లవాడే ఇప్పుడు మీరు ఫ్యాంట్ల మీద ఇలా చిరిగిపోయినో ఏదో దాన్నేదో ఫ్యాషన్‌గా వాళ్ళేవో పేర్లు చెప్తూ ఉంటారు. అవును. గమ్మత్తైన పేర్లుంటాయి. అసలు అది ఎందుకు చించాడో వాడికి తెలీదు చించిన వాడికి. వీడొచ్చి మాకు పాఠం చెప్తూ ఉంటాడు. చించిపోయిన డ్రెస్‌కి మళ్ళీ డబ్బులిచ్చి కొనుక్కోవటం. కొనుక్కోవడం. చూడండి ఎంత గొప్ప టాలెంట్ ఉన్నదో. అదే చెప్తున్నాను. వస్త్రధారణ సరిగ్గా లేకపోతే మానసిక వికాసం సరిగ్గా ఉండదు. హ్మ్. ఇంకొకటి తెలుపు వస్త్రాలు వేసుకుంటం మూలకంగా మీరు గతం రోజుల్లో చూస్తే మగవాళ్ళు స్త్రీల యందు పవిత్ర భావనతో ఉండేవారు. అవును. ఈ రోజుల్లో మనము ఎలాంటి మాటలు సందుకొకటి, బజారుకొకటి ఒక స్త్రీ గురించి ఇట్లా ఇబ్బంది పడింది అనేటువంటి దానికి ఒక స్కూల్లో భయం లేకుండా అయిపోయింది. హ్మ్. ఒక ఆసుపత్రిలో గూడా. అంటే ప్రాణాన్ని కాపాడే హాస్పిటలు, అవును. విద్యను నేర్పేటువంటి విద్యాలయంలో కూడా హ్మ్. ఆడదానికి ప్రమాదాలు సంభవించే కేంద్రాలుగా మారుతున్నాయంటే, ఇవి దేనికంటే మానసిక వికాసం లేకపోవటం మూలకంగానే. మానసిక దౌర్భాగ్యమైనటువంటి ఈ యొక్క పరిస్థితులే వాటికి కరెక్ట్. ముఖ్యంగా అవుతున్నాయి. పూర్వం అందుకని మన పూర్వీకులు మీరు అందులో రైతు కుటుంబాల్లో గూడా చూసినా కూడా ఈ తెలుపు రంగుని చాలా తెల్ల చొక్కా, అవును. మంచిగా నీట్‌గా ఏ రోజుకి ఆ రోజు ఉతుక్కునే డ్రెస్ ఉతుక్కొని. మాత్రమే వేసుకునేటువంటి వారు. అవును. దానివలన నేను గొప్పవాడిని అనే ఒక లోపల ధైర్యం. ధైర్యం వచ్చేది. నేను తప్పు చేయకూడదు. హ్మ్. ఎవరైనా వస్తే నేను వాళ్ళకి ధైర్యాన్ని చెప్పే వ్యక్తిగా, వాళ్ళకి నిజంగా వాళ్ళు గెలిచేటట్టుగా అనే మగతనం నాలో ఉండాలనే భావనగా మగవాడు అప్పట్లో తిరిగేవాడు. హ్మ్. అంటే అప్పుడు ఎంత గొప్ప లక్షణమో ఆలోచన చేయండిది. అవును. కాబట్టి ఇప్పుడు మగవాళ్ళు అలాంటి డ్రెస్సులు వేసుకోవటం లేదు. హ్మ్. వద్దన్న కొద్దికి నలుపు రంగు వస్త్రాలు ధరిస్తున్నారు. ఆ! ఇప్పుడు అదేమనంటే మీరు గూడా అదే వస్త్రంతో ఉన్నారు. మిమ్మల్ని అంటున్నాను అనుకోమాకండి. హ్మ్. నలుపు రంగు వస్త్రం వేసుకుంటం మూలకంగా శరీరం లోపల కణజాలాలలో చనిపోయేటువంటి లక్షణం తొందరగా వస్తుంది. ఓహ్! అంటే పాజిటివ్ టాక్సిన్స్ అని మనకుంటాయి. హ్మ్. హ్మ్. ఇంగ్లీష్ భాషలో చెప్పాలంటే. దాన్ని కణజాలం అని తెలుగులో అంటాం మనం. అవును. రక్త కణాలు కానియండి, క్రోమోజోమ్స్ అని అంటాం ఆ! సైన్స్‌లో అయితే గనక. సంతాన ఉత్పత్తికి సంబంధించినటువంటి క్రోమోజోమ్స్ కానియండి, హ్మ్. ఇవన్నీ తొందరగా చచ్చిపోవటానికి నలుపు ఎక్కువగా దోహదపడుతుంది. మరి అంటే నలుపు అంత ప్రమాదకరమైనప్పుడు అసలు నిజంగా ప్రమాదకరమైన దాన్ని భగవంతుడు సృష్టించాడేమో కదా! చాలా మంచి ప్రశ్న. మా చిన్నతనాల్లో గూడా అడిగేవాళ్ళు. ఇట్లా మీరు నలుపేసుకోవద్దు అంటున్నారు గదా! హ్మ్. మీ నెత్తిన నలుపు రంగుంది. మీ గడ్డానికి నలుపు రంగున్నది. మీ కంటి పాప నలుపుంటుంది. ఇలా చెప్పుకొచ్చారు. చెప్పొచ్చు. భగవంతుడు అది ఎందుకు పెట్టాడో వాడికి తెలీదు. హ్మ్. కానీ నోట్లోంచి మాట మాత్రం మనం తొందరగా మాట్లాడతాం. అవును. ఎందుకంటే దానికి ఎవరు తాళం పెట్టలేదు. నిజమండి. కాబట్టి ఏదైనా మాట్లాడుతుంది. నెత్తికి నలుపు రంగు కలిగినటువంటి జుట్టుగా ఎందుకు పెట్టారు అంటే, తలస్నానం చేస్తాం. హ్మ్. చేసినప్పుడు మనకు తెలియకుండా ఎంత తుడుచుకున్నా గూడా, తల లోపల తడి ఉంటుంది. సో, ఈ నలుపు సూర్యశక్తిని బాగా లాక్కొని, ఆ తడిని పోగొట్టటానికి నలుపు ఉపయోగపడుతుంది. ఓకే. అది నలుపు రంగులో ఉన్న విశేషం. ఆ! అందుకనే పూర్వం మన గొడుగులు గూడా నలుపు రంగులోనే ఉండేవి. అవును. కారణం ఏంటి? హ్మ్. సూర్యశక్తి ఎక్కడైతే ఉంటుందో వర్షాకాలంలో గూడా సూర్యుడు అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాడు ఆ! మనకి మబ్బుల చాటు నుండి. అవును. సో, ఆ సూర్యశక్తిని లాక్కుని మనకది ప్రసారం చేయటానికి ఉపయోగపడే వస్తువు నలుపు. అది గొప్పది. హ్మ్. గొప్పదాన్ని ఇప్పుడు టాబ్లెట్స్ అన్నీ గొప్ప మా రోగాన్ని పోగొడుతున్నాయి. మీరేసుకుంటున్నారా? అవసరం ఉన్నప్పుడు టాబ్లెట్ వేస్తున్నారా? అంతే గదండీ. అవసరం మరి రోజు లేనప్పుడు. ఎందుకు వేసుకుంటున్నారు ఇప్పుడు నలుపు? అవసరం లేనప్పుడు ఎందుకండి? మరిప్పుడు మనకు అవసరం లేదుగా నలుపు. ఆ! మరెందుకేసుకుంటున్నాం? ఆ! కాబట్టి ఇక్కడ జరుగుతున్నదేంటంటే, అనవసరంగా వేసుకోవటం మూలకంగా, హ్మ్. ఈ ప్రమాదానికి వాళ్ళంతరికి వాళ్ళే మార్గం ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే ఏ ఏ వస్త్రం ఎప్పుడు అవసరం అనేది మనకి ఎలా నిర్ణయించుకోగలుగుతాము? అందుకనే పెద్దవాళ్ళు
ఇవి వేసుకోమాకండి అని చెప్పేవాళ్ళు. అంటే కంప్లీట్‌గా దూరం పెట్టాలంటారా నలుపుని? కంప్లీట్‌గా దూరం పెట్టాలంటే నలుపు వస్త్రాలు హ్మ్. వేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళు ఆ దేవతకు సంబంధించిన ఆరాధన చేస్తే హ్మ్. వాళ్ళు ఆ సమయంలో వేసుకోవచ్చు. ఆహా! ఇప్పుడు అయ్యప్ప స్వాములని చెప్పి వాళ్ళు నలుపు డ్రెస్ వేసుకుంటూ ఉంటారు. అవునండి. ఈ నలుపు ఎందుకు వేసుకుంటారు? అది మాసమంతా గూడా మాసం అంటే నేను ఇక్కడ దీక్షా మాసం కింద భావన చేస్తాను. అవును. ఆ దీక్ష సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది. నిజం. సో, వేడిని తట్టుకోవాలి శరీరం. వేడి కావాలి శరీరానికి. హ్మ్. సో, వేడి కావాలి కాబట్టి ఈ వస్త్రము కొంత సహకరిస్తుంది. దీక్షకు భగ్నం లేకుండా వారి జీవితం నడయాడటానికి అప్పుడు ఉపయోగపడుతుంది. ఓకే. అందుకని ఆ సమయంలో మాత్రమే మనం వేసుకోవాలి. హ్మ్. లేదా మృత్యుదోషం వెంటాడుతున్నప్పుడు హ్మ్. కాళీ కాలభైరవుల సాధనలో ఈ నలుపు రంగును ఉపయోగించుకోవచ్చు. హుహు. అకాల మృత్యు ఎలా ఉంటుంది చెప్పండి? మీకు మృత్యువు కనిపిస్తుందా? కనిపిస్తది. కానీ అందరూ మృత్యు స్థానానికే వెడుతున్నారు. అవును. కనిపించకుండా ఉండేదే మృత్యువు. ఎక్కడ కనిపించకుండా ఉంటుందంటే చీకట్లో మనం గూడా కనిపించము. ఆ మాదిరిగా మృత్యువు మనల్ని వెంటాడుతుంది. హ్మ్. చీకటి ఏ రంగులో ఉన్నదో నీవు ఆ రంగు వస్త్రాన్ని వేసుకొని ఆ చీకటిలో పోయే మృత్యువుని కనిపెట్టు. హ్మ్. అందరికీ సాధ్యపడుతుందా? పూర్వీకులు సాధన చేశారు, కనిపెట్టారు. హుహుహు. ప్రాణము 9 రంధ్రాల నుంచి ఆ! ఉప ఉప అంటే పైన ఉండేటువంటి రంధ్రాల నుంచి ప్రాణం ఎలా పోగొట్టుకోవాలి? శరీరంలో కూడా ప్రాణం పోయే స్థితిలో కూడా హ్మ్. పైనుంచి ప్రాణం పోతే పుణ్యాత్ముల కింద ఓహ్! పూర్వం భావన చేసేవారట్లా. ఆహాహాహా! సో, దానికి ఈ సాధనకి కొన్ని సందర్భాలు ఉపయోగపడతాయి. హుహుహు. కాబట్టి దానికి మాత్రమే హ్మ్. ఆ రంగును ఉపయోగించేవారు. ఇప్పుడు అదొక ఫ్యాషన్ అయిపోయింది. తర్వాత మీరు గమనిస్తే మగవాళ్ళు కార్లు కొంటున్నారు. హ్మ్. అవన్నీ గూడా నలుపు రంగువే కొంటున్నారు. అవును. ఈ మధ్య ఈ నలుపు రంగుల గురించి హ్మ్. ఒక ప్రయోగం చేశారటమ్మా. నలుపు రంగు ఉన్న వెహికల్స్ ఎక్కువగా ప్రమాదానికి లోనవుతున్నాయి. అన్నిటికంటే తక్కువ ప్రమాదాలయ్యేది తెలుపు రంగు వాహనాలు అని డిసైడ్ అయ్యారు. ఆహా! ఎందుకు? ఆ! మీకు ఆ రీజన్ కూడా చెప్తున్నాను. ఆ! ఇప్పుడు మీకు మంచు బాగా ఉన్నది. అవును. ఈ నలుపు కారు మంచులో వెడుతుంటే కనిపించదు. దట్టమైన పొగ మంచులాగా ఉన్నప్పుడు. అదే తెలుపు అనుకోండి మీకు ఫోకస్ అవుతుంది. ఈ మంచు తెల్లవారుజామున పడేటువంటి మంచు, హ్మ్. ఈ పొగలు ఈ పల్లెటూళ్ళలో పంటల దగ్గర పొగలు పెడుతున్నాండి. ఈ అవును. టర్నింగ్‌లో ఇవి యాక్సిడెంట్స్ ఎక్కువగా నలుపు కార్లు అవుతున్నాయి. హుహుహుహు. కాబట్టి తెలుపు కార్లు శ్రేష్టము అని గూడా వాళ్ళు గూడా ఈ మధ్య నేనొక ఆర్టికల్ చదవటం జరిగింది. హ్మ్. కాబట్టి ఇట్లా మగవాళ్ళు ముఖ్యంగా నలుపు వస్త్రాలు వేసుకోకూడదు. ఏదన్నా దీక్ష తప్ప మిగతా సమయంలో అస్సలు వేసుకోకూడదు. ఇంకా భోజనం చేసేటప్పుడు ఆ! మగవారు పైన వస్త్రం లేకుండా భోంచేయాలి. లేకుండా. లేకుండా. మరి ఇది ఇంట్లో అంటే సాధ్యం. బయట తిన్నప్పుడు? అందుకనే పూర్వం ఎక్కడైనా భోజనానికి డ్యూటీకి వెళ్ళినా కూడా, హ్మ్. బాబు మీరు మా ఇంటికి భోజనానికి రోజు రావచ్చు మాకు ఇబ్బంది లేదని ఒకరికి ఒకరం సహాయంగా ఉండేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. లేదు. కాబట్టి ఇప్పుడు బయట ఈ ఆఫీసుల్లో ఉన్నారు కాబట్టి హ్మ్. కనీసం ఈ భోజనం చేసేటప్పుడు ఆ! కాళ్ళకి చెప్పులు విడిచి భోంచేయటం మంచిది. అవును. ఇది పాటించట్లా. పాటించండి. ఇది చేయగలిగిన పనే. అవును. కానీ మగవాడు చేయటం లేదు. ఇట్లా ఈ మగవాళ్ళు నియమబద్ధంగా లేకపోవటం మూలకంగా హ్మ్. ఏడిపించే సంతానం కలుగుతుంది. ఇప్పుడు చెప్పండి. ఏడిపించే సంతానం. ఇంట్లో ఏడిపిస్తారు మిమ్మల్ని. హ్మ్. వాళ్ళు అన్నం తినరు. మిమ్మల్ని టార్గెట్‌గా చేసుకున్నట్టుగానే ఉంటుంది. మీకు ఒక్కొక్కసారి ఆలోచన చేస్తే వీడు నా కడుపున చెడబుట్టాడు అనేటువంటి ప్రస్తుతం తల్లిదండ్రులందరూ ఇదే బాధపడుతున్నారు. నిజం. వాస్తవమా కాదా మీరు ఆలోచించి. వాస్తవం అండి. వాడు ఏదడిగినా వద్దంటాడు. వాడికి కావాల్సింది మాత్రం ఇవ్వకపోతే ఆ రోజు మీరు మీ ఉద్యోగానికి కూడా వెళ్ళకుండా చేయగలడు వాడి దగ్గర ఒక యుద్ధమే ఆ రోజింకా. కాబట్టి ఇలాంటి ఏడిపించే మగవాడు నియమంగా లేకపోతే హ్మ్. మీరిందాక ఆడవాళ్ళకి చాలా చెప్పారు. అవును. మగవాళ్ళే నియమబద్ధమైన జీవితాన్ని గడపాలి. అందుకనే ఇది రామరాజ్యం కింద ప్రసిద్ధికెక్కింది భారతదేశం అంటే, రాముడు అలా నడయాడాడు. హ్మ్. తండ్రి కళ్ళల్లో తండ్రి మనసులో ఉన్న భావన గ్రహించేవాడు రాముడు. ఆ! గురువుల కళ్ళల్లో గురువుల యొక్క ముఖాన్ని చూసి, గురువుకి ఏం కావాలో తను గమనించుకొని దాన్ని సాధించి తెచ్చిపెట్టేవాడు రాముడు. హ్మ్. అందుకని ఆయనకి అందరూ రాముడంటే ఒక స్త్రీని ఏ మాదిరిగా అయితే ఒక చిన్న పిల్లని అప్పుడే చక్కగా
పరికిణి జాకెట్ వేసుకుని చిన్న బాలా త్రిపుర సుందరి అలాగా చిన్న పిల్ల కనిపిస్తే ఆ! అందరం ఆ పిల్లని ఒక లక్ష్మీ స్వరూపంగా దగ్గర తీసుకుంటాం కదా. అవును. రాముణ్ణి అంత 6 అడుగుల పైన ఉండేటువంటి ఆజానుబాహుని కూడా అలా ఒక్కసారి కౌగిలించుకోవాలనిపించింది మా అందరికీ కూడా. అవును. కారణం తన ప్రవర్తించిన ధర్మ నియమము. కాబట్టి నియమంతో ఉన్నటువంటి వాళ్ళు హ్మ్. ప్రపంచంలో ఎప్పుడూ బతికే ఉంటారు. అయితే ఈ మధ్య కాలంలో చాలా మందిలో ఒక సందేహం. ఇప్పుడు అక్కా చెల్లెళ్ళే కానియండి, ఫ్రెండ్సే కానియండి, ఒకరి డ్రెస్సులు ఒకరేసుకోవడం. ఇంకా ఇప్పుడు తల్లి కూతుళ్ళు కూడా చూడడానికి ఒకే అంటే సైజులో కానియండి, ఎత్తులో కానియండి ఒకేలా ఉన్నారు అంటే, ఒకరి బట్టలు ఒకరు వీళ్ళు వేసుకోవడము ఇది ఎక్కువగా చూస్తున్నాం. ఒక వస్త్రాలనే కాదు, చెప్పుల దగ్గర నుంచి కూడా ఒకరి వస్తువులు ఒకరు వాడటం అనేది ఎక్కువగా చూస్తున్నాం. అయితే కొంతమంది చెప్తున్న విధానం ఏంటి అనంటే, చెప్పులు వాడితే మాత్రం ఒకరి ఒకరు శని అని చెప్పి ముందు నుంచే పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవారు. కానీ వస్త్రాలు వాడటం కానీ, వాళ్ళ వస్తువులు వాడటం కూడా వాళ్ళ కర్మలో భాగాన్ని మనం పంచుకుంటున్నాము వాళ్ళ వస్తువులు వాడటం వల్ల అని చెప్పి వింటూ ఉన్నాం. ఇది ఎంతవరకు వాస్తవము? దీన్ని మూఢనమ్మకము అని కొట్టిపారేయాలా? దీన్ని మనం పాటించాలంటారండి? చాలా చక్కని ప్రశ్న అడిగారమ్మా. ఇది ఒక స్త్రీలకు సంబంధించిందే కాదు, పురుషులకు కూడా. అంతే. ఈ వస్త్రాలు అనేటువంటిది షేర్ చేయటం ఎంతవరకు మంచిది, ఒకరు వేసుకోవటం ఎంతవరకు మంచిది అంటే, ప్రథమంచ వేసుకోకుండా ఉండటం చాలా మంచిది. ఎందుకు వేసుకోకూడదు, శాస్త్రంలో ఏం చెప్పింది, ఒకవేళ వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడితే ఎట్లా దాన్ని చేయటము అన్నట్లు మనం చూసినట్లయితే, మొట్టమొదటిది వీరి శరీరానికి ఏమైనా వ్యాధులు ఉన్నా అవి మనకి చెప్పరు. అవును. స్కిన్ రిలేటెడ్గా కావచ్చు, లేకపోతే మరి ఇతరత్ర ఏదైనా సరే వ్యాధికి రిలేటెడ్గా ఉండేటువంటివి చెప్పనప్పుడు అవి మనం వేసుకుంటాం మూలకంగా ఇవి సహజంగా మగవాళ్ళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఆడవాళ్ళ కంటే కూడా. కొంచెం ఆడవాళ్ళు నీట్గా ఎక్కువగా డ్రెస్ కోడ్ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. మగవాళ్ళలో ఏంటంటే బ్యాచిలర్స్ లైఫ్లో ఎక్కువగా మీరు గమనించినట్లయితే ఆ రూమ్లో ఏదో హ్యాంగర్కి పెట్టుకుంటూ ఉంటారు, ఈ షర్టు వాడు షర్టు వీడు మార్చుకుని వెళ్ళేటువంటివి ఎక్కువగా జరగటానికి ఉండేటువంటి స్థితి అక్కడ. దీనివల్ల ఏమవుతుందంటేనమ్మా, ఈ వ్యాధి ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ఫర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకని శాస్త్రం ఒక బట్టల గురించే కాదు, బకెట్లో నీళ్లు మిగిలిపోయినాయి అనుకోండి, మళ్ళీ దానిలో పంపు తిప్పుకోకూడదు, ఈ నీళ్లు పారబోసేసేయాలి, వేరే వాళ్ళు స్నానం చేసే నీళ్లు కొన్ని ఉంటాయి. ఒకవేళ అలా ఉంచి మనం స్నానం చేయకూడదు. దరిద్రము అనే పదాన్ని ఎందుకు చెప్పారంటే, ప్రతిదానికి కూడా వాళ్ళేవో చెప్తారు, వీళ్ళేవో చెప్తారు, ప్రతిదానికి దరిద్రం ఏమిటి అని కొంతమంది అడిగే వీక్షకులు ఉన్నారు, మాట్లాడేవాళ్ళన్నారు. ఇప్పుడు రోగం రావటం దరిద్రమా కాదా? దరిద్రమే ఒకటి. తర్వాత మీ డబ్బు ఖర్చు అయిపోవడం దరిద్రమా కాదా? అంతే కదా, అనవసరంగా. దరిద్రం అంటే అది. అందుకని శాస్త్రం ఏం చెప్పిందంటే, వాళ్ళ వస్తువులు వీళ్ళు వాడకూడదు, దరిద్రము అని చెప్పారు. అందువల్ల ఆ దరిద్ర పదం అనేటువంటి ప్రయోగంలో మీరు గమనించుకోవలసినటువంటి వీక్షకులు ముఖ్యంగా, మీకు అనారోగ్యం కలిగేటువంటి లక్షణం ఉంటుంది తెలియకుండా మీరు వేసుకున్నట్లయితే కనుక. రెండోది, సహజంగా మగవాళ్ళలో ఏదన్నా ధూమపానం చేసే లక్షణాలు ఈ రోజుల్లో ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ షర్ట్స్కి కూడా ఆ వాసన పట్టుకుంటుంది. కానీ వేరే వాళ్ళ రూమ్లో ఏదో మనవాడి షర్ట్ ఇది కొత్తగా బాగుందని చెప్పి వేసుకుని పెడతాడు. వెళ్ళినప్పుడు వీడి దగ్గర కూడా అదే వాసన వస్తుంది. పాపం నిజంగా వీడికి అలవాటు లేకపోయి ఉండవచ్చు. అంటే వీడిని కూడా ఆ ఘాటికి కట్టే లక్షణం ఏర్పడుతుంది. తప్పు చేయకపోయినా నిందల పాలవడం. అది అప్పుడు ఏమవుతుంది, నేను తాగలేదని చెప్పి వీడు చెప్పినా నీ దగ్గర వాసన వస్తుంది, అవును ఇది నిజమే కదా, వాసన ఎక్కడి నుంచి వస్తుంది అని తర్వాత చేస్తే వాడు తాగాడని ఏదో గుర్తుకొస్తే ఇప్పుడు వాడితో సావాసం చేస్తున్నామని మళ్ళీ తిడతారని చెప్పి అది దాచేవాళ్ళు. సో వాసన దోషాలు గమనించినట్లయితే ముఖ్యంగా ఇవి జరగటానికి ఇక్కడ మనకి దోహదం అవుతుంది. రెండవది, చిరిగిపోయిన వస్త్రాలు అసలు వేసుకోకూడదు. ఒకవేళ మనకి అంత స్థితి లేదు అనుకున్నప్పుడు కుట్టుకుని వేసుకోమని శాస్త్రం చెప్పింది. ఈ వస్త్రాలు వేసుకుంటంలో ముఖ్యంగా ఎవరిదన్నా మనకి గబుక్కన ఇబ్బంది పడే ఏదన్నా అక్కడ ఏదైనా డ్రెస్ మీద ఏదైనా వలికిపోయో ఏదో చేతిలో ఒక డ్రెస్ వేరే వాళ్ళది ఉన్నది అనుకున్నప్పుడు ఉతికిన డ్రెస్ వేసుకుంటంలో ఆపత్కాలానికి వేసుకుంటంలో తప్పు లేదు.
ఓకే. అది తప్పనిసరి పరిస్థితులు. అదే విపత్కరమైన పరిస్థితులు ఏర్పడ్డప్పుడు ఒక్కొక్కసారి నిజంగా చెప్పాలంటే పూర్వీకులు రాజుల దగ్గర ఇవి ఎక్కువగా జరుగుతూ ఉండేవి. డ్రెస్సుని మార్చుకుని, అంటే సైనికుడు డ్రెస్ వీళ్ళు వేసుకుంటాము అంటే రాజ్యంలో ఏం జరుగుతోంది అని దొంగతనంగా తెలుసుకుంటూ ఉండేవాడు రాజు రాత్రిళ్ళు ఇప్పుడు తిరిగేటప్పుడు. అప్పుడు సేమ్ వాడి డ్రెస్ లాగా ఉండాలని వీళ్ళు అలా ఈ డ్రెస్సులు వేసుకుని తిరిగితే సమాచారం అంతా తెలుసుకుని తన రాజ్యంలో ఏం పొరపాట్లు జరుగుతున్నాయి తన్నేమనుకుంటున్నారనేది తెలుసుకోవటం అనమాట. అట్లాంటప్పుడు కూడా కొంతమంది పూర్వులు వీళ్ళ డ్రెస్సులు వేసుకుని, అలాగే మనకి ఈ విషయం మనం గమనించినట్లయితే మహామంత్రి తిమ్మరసు డ్రెస్సు వేసుకున్నట్టుగా ఇంకొకడు వేసుకుని కృష్ణదేవరాయల వారి యొక్క కుమారుని సంహరించటం. రాజుగారు కుమారుని చంపేశారు. అక్కడ తిమ్మరసులాగా డ్రెస్ కట్టేసి వెనకాతల నుంచి చూస్తే అచ్చం వీడు తాతయ్య అనుకుంటూ ఈ పిల్లవాడు వెళ్తాము. తర్వాత ఈ పిల్లవాడికి విషప్రయోగం జరిగింది అక్కడ. సో ఇలాంటి డ్రెస్సులలో ఇలాంటివి జరగటానికి సేమ్ ఇలాగే ఉంది. వాడు ఉన్నాయనుకున్నావు నీ మీద ఏదన్నా కుట్ర జరిగినప్పుడు అదేదో వాడికి వెళ్ళాల్సింది నీకెళ్ళి నీ ప్రాణ ప్రమాదం తెచ్చుకుంటావు. కాబట్టి ఇలాంటి ఒకరి దుస్తులు ఒకరు వేసుకోవటం మూలకంగా ఇలాంటి ప్రమాదాలు కూడా పొంచి ఉంటాయి. అందుకనే దరిద్రం వేసుకోవద్దురా అని పెద్దవాళ్ళు చెప్పటంలో అంతర్యం. ఓకే. మరి దానాలు ఇప్పుడు ఇక్కడ దానం అనేసరికి వచ్చేసరికి లేని వాళ్ళు ఉంటారు. లేని వాళ్ళు అనగానే మీరు బాగా గమనించుకోండి, ఏదో చిన్న చిన్న బస్తీల్లాగా మనకి ఏదో ఊరు చివరి భాగాల్లో పూర్వకాలంలో ఉండేవి. ఇప్పుడు కూడా సిటీస్లో ఉన్నా కూడా బస్తీల్లాగా ఉంటున్నాయి. మీ బట్టలు మీకు పొట్టివైపోయినాయి, మీరు వేసుకోలేకపోతున్నాను, శుభ్రంగా ఉతికించండి. మీకు సంతోషం కలిగింది, మంచి బట్టలు ఇచ్చినామని చెప్పి ఇస్త్రీ చేయించండి, వెళ్ళి పంచండి. పంచడం మూలకంగా కూడా మీకు పుణ్యం వస్తుంది. ఓకే. ఉతికిన వస్త్రాన్ని ఇవ్వాలి తప్ప విడిచిన వస్త్రాలని మూట కట్టిస్తే మీకు దోషము, ఇచ్చిన వాడికే దోషం. ఎందుకు? ఆ వేసుకునే వాడి దగ్గరకి చెమట వాసన వస్తుంది కదమ్మా, అది వాడు విడిచేసిన వస్త్రం ఇచ్చాడని వాడు బాధపడతాడు. ఆ బాధ మీకు పాపాన్ని ఇస్తుంది. ఎదుటివాడి బాధే మనకి పాపము. పాపం అంటే అది ఇంకో రకంగా ఏదో రకంగా వస్తుంది. వాడు ఏడవటం మూలక ఇట్లాంటివి తీసుకోవాల్సి వచ్చిన పరిస్థితి, వాడికి ఏదో పూర్వజన్మ పాపము కర్మము, ఈ జన్మలో అలా పుట్టాడు, లేనివాడిగా పుట్టాల్సి వచ్చింది. మనం దానం చేసేది కూడా సాధ్యమైనంత వరకు మీకు మంచిగా ఇవ్వాలనిపిస్తే కొత్తవి కొన్ని ఇచ్చి ఇవ్వండి. లేదు వీటిని శుభ్రం చేసి ఇవ్వటంలో ఎటువంటి తప్పు లేదు, మనకి చెడు కూడా లేదు. అయితే ఇప్పుడు మన వస్త్రాలు వాళ్ళు ధరించినప్పుడు అవి మనవే, అంటే మన వాసనలన్నీ దానికి ఉన్నాయి, వాళ్ళు వేసుకొని వాళ్ళు ఏ కర్మ చేసినా కూడా అది మనకు కూడా వర్తిస్తుంది అని చెప్పి ఈ మధ్య ఎవరో చెప్తే నేను విన్నా. ఇది వాస్తవం అంటారా? లేదమ్మా, అలాంటిది ఇంకా మనకు సంబంధం లేదు, ఒకసారి ఇచ్చేసిన తర్వాత ఉండదు. ఎందుకంటే ఇందాక అదే చెప్పిన నేను మీకు, కృష్ణదేవరాయల గారి కుమారుడు విషయంలో వస్త్రధారణ ఇలాంటివి మనతో పాటు తిరిగేటువంటి వాళ్ళే చేయగలుగుతారు తప్ప ఎక్కడో దూరంగా ఉన్నవాడు చేయలేడు. అంత అవకాశం మనతో రాదు. మన ఇల్లు ఎక్కడో తెలియదు వాడికి. మనం ఏదో ఇచ్చేసి వచ్చేస్తాం కారులో పోయి, ఇప్పుడు అందరూ అట్లా కారులో పోయి ఇచ్చేస్తాం, అలా జరుగుతుంది. కాకపోతే విడిచిన వస్త్రం ఇస్తే మాత్రం పాపం మనకే తగులుతుంది తప్ప వాళ్ళకు ఉండదు. వాళ్ళ అందుకు చక్కని ఉతికిన వస్త్రం. ఈ వస్త్రం ఇచ్చేటప్పుడు దాని మీద ఏదైనా మీ శక్తి ఉంటే ఓ 50 రూపాయలు పెట్టండి, ఏదో 10 రూపాయలు పెట్టండి, లేదా కనీసం ఒక 2 రూపాయల చెక్క అన్నా పెట్టి దానం చేయాలి. ఖచ్చితంగా ధనంతో పాటే ఇవ్వాలి. అప్పుడేంటి, కొత్తది ఇచ్చినా కూడా దక్షిణ పెట్టమన్నారు, పాతది ఇచ్చినా కూడా దక్షిణ పెట్టమన్నారు. దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి వస్త్రం ఒక్కటే కాదు, ఏదన్నా సహాయానికి ఆర్థికంగా కూడా ఇచ్చినట్లుగా నువ్వు ఉండాలి తప్ప ఏదో నువ్వు ఖాళీ వస్త్రాలు, నువ్వు వాడేసిన వస్త్రాలు ఇస్తున్నట్టు భావన అక్కడ కలగకూడదు. వాళ్ళు వాడేసినవిరా అని వాళ్ళు అనుకోకుండా వాడేసినవి ఇచ్చినా రూపాయి పెట్టి ఇచ్చాడరా అన్నదానికి ఒక తేడా ఉంది కదమ్మా. ఆ మాదిరిగా వాళ్ళకి ఆనందాన్ని కలిగించే పని మనం చెయ్యాలి. ఇది మీరు అమావాస్య రోజున ఈ పని చేసి మీకు శుభం కలుగుతుంది. దానమా? దానం. కానీ అమావాస్య రోజున ఇంట్లోంచి ఏమి ఇయ్యకూడదు ఇట్లా అంటారు. మరి అమావాస్య రోజున మాంసాహారం తినకూడదు. ఎంతమంది తింటున్నారమ్మా? మర్చిపోయి తిన్నామండి, అమావాస్య అని గుర్తులేదు. భగవంతుడు కూడా మర్చిపోయి మీకు పాపం ఎక్కువ రాస్తాడు. అప్పుడు సంతోషమా? మరి అదే చెప్తున్నా కదా, మనం వద్దన్న దాన్నేమో చేస్తున్నాం ఇంట్రెస్ట్గా, చేయమన్న దాన్నేమో ఇంకో ఆపాదించుకున్నాం.
మీరు అమావాస్య రోజున ఈ వస్త్రాలని తీసుకువెళ్ళి హ్మ్. డబ్బుతో సహా తలో 10 రూపాయలు పెట్టండి. వాళ్ళ రోజుల్లో 10 రూపాయలు అంటే పెద్ద ఎక్కువ సొమ్ము ఏమి కాదు, అది మన ఆస్తి ఏమి తరిగిపోదు. 10 రూపాయలు చక్కగా నోట్ ఇచ్చి ఇంత అన్నం ప్యాకెట్ కూడా మీరు ఇచ్చినట్లయితే చనిపోయినటువంటి మీ పితృదేవతలు చాలా సంతుష్టులవుతారు. హ్మ్. చూడండి, ఇది ఈ వస్త్రం ఈ విధంగా ఇవ్వటంలో చాలా గొప్ప. మన దరిద్రం పోతుంది, అవతల వాడికి ఆనందం కలుగుతుంది, అవును. వాడి దరిద్రాన్ని కూడా మనం పోగొట్టిన వాడు అవుతాం. ఎందుకంటే ఆ రోజు నువ్వు 10 రూపాయలు వాడు చూసిన వాడు అవుతాడు. అవును. వాళ్ళ పిల్లలకి ఏదో ఇంత బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుని ఆనందపడతాడు కదమ్మా. అంతే. తర్వాత ఇంత అన్నం పెడుతున్నావు కదా, ఈ పూట నేను అడుక్కునే పరిస్థితి తగ్గించాడు. అది ఇక్కడ చూడండి, నా చెయ్యి ఒక రోజున తగ్గించాడు, ఊరు తిరగకుండా. అవును. ఒకటి ఏదో ఒక వస్త్రం ఇచ్చాడు, నాకు కాకపోతే నా ఇంట్లో కొడుకో కోడలకో ఎవరికో ఉపయోగపడుతున్నా వాడు కూడా అనుకుంటాడు కదా. అవును. సో ఇట్లాంటి 3 వినియోగాలు అక్కడ జరుగుతాయి కాబట్టి హ్మ్. మీ పితృదేవతలు సంతుష్టులు అవుతారు. హ్మ్. హ్మ్. వ్యాధితో ఉన్నప్పుడు మీరు వస్త్రాలు ఇవ్వవద్దు దయచేసి. ఆహా. మీ ఒంటి మీద పొడ వ్యాధి, హ్మ్. సొరియాసిస్, చర్మ వ్యాధులు, గజ్జి, తామర ఇత్యాదికి సంబంధించిన చర్మ వ్యాధులు ఉన్నప్పుడు హ్మ్. మీ వస్త్రాలని వేరే వాళ్ళకి మాత్రం ఇవ్వవద్దు, వాటిని తగలపెట్టండి. ఓ. టీబీ వ్యాధి ఉన్నటువంటి వారు, ఇప్పుడు దగ్గుతూ ఉంటామమ్మా, అవును. ఇప్పుడు మనం మాట్లాడుతుంటే తుప్పర్లు కొన్ని వస్తూ ఉంటాయి, ఒక్కొక్క పదంలోనూ అవును. వస్తూ ఉంటాయి, అవి ఇక్కడ పడుతుంటాయి. దగ్గినప్పుడు కూడా అలాగే జరుగుతుంది. హ్మ్. ఈ టీబీ వ్యాధిగ్రస్తుల యొక్క ఇన్ఫెక్షన్ ఈ వైరస్. వస్త్రం మీద ఉంటుంది. మనకి అది పోయిందో లేదో తెలియదు. అవును. కాబట్టి నువ్వు పోయింది అనుకుంటా ఉతికాయం కాబట్టి హ్మ్. నీ ఇంట్లో వాళ్ళే నీ బట్టలు విడిగా ఇలా దూరంగా చూడండి. మనం గమనించండి, ఆ రోగం ఉన్నది అంటే మన ఇంట్లో వాళ్ళు కూడా ఏందో మనం పాపం చేసిన వాళ్ళకి మళ్ళీ ఇట్లా కర్రతో తీసుకెళ్ళి పెడతా ఉంటారు. మరి వేరే వాళ్ళకి కూడా అదే భావన ఆలోచన ఉంటాయి కాబట్టి అలాంటివి తగలబెట్టేసేయండి. హ్మ్. కానీ వస్త్రాలు అలా తగలబెట్టచ్చంటారా? తప్పేముందమ్మా. ఇప్పుడు మనకి వ్యాధులు ఉన్నాయి కాబట్టి ఇవి ఎవరికి షేర్ చేసేవి కావు. అవును. అవును. దాన్ని తగలబెడితే ఆ పురుగు చచ్చిపోతుంది, అక్కడి నుంచి ఇంకొకరికి ట్రాన్స్ఫర్ అవ్వకుండా ఉంటుంది కదా. అంతే. సృష్టి ప్రపంచంలో కూడా ఇంకొకరికి నువ్వు ఆ బయట అట్లా పడేసావు నీ ఒంటి మీదది, అక్కడే అసలే నీవు రోగిష్టివాడివి, ఆ వస్త్రానికి ఆ రోగం క్రిమి అంటుకున్నది. అవును. ఇప్పుడు డాక్టర్స్ గాజు గుడ్డలు ఇవన్నీ ఒక డస్ట్బిన్లో వేస్తారు, సిరంజులు ఇవన్నీ ఎందుకు వేస్తున్నారు? ఇవన్నీ తగలబెడుతున్నారు కదా, వాళ్ళు ఫైర్ చేస్తారు. ఎందుకు? ఆ పురుగుని చంపేసేయాలి. మరి నువ్వు తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తే ఊరంతా పాకదు అది. అవును. అది నీ వస్త్రమా నా వస్త్రమా కాబట్టి ఇక్కడ రోగాన్ని చంపుతున్నాను అనుకోవాలి, కానీ నా వస్త్రాన్ని ఏదో నేను తగలబెట్టుకుంటున్నాను మాత్రం అనుకోవద్దు. ఓకే. ఇది దీనిలో ఉన్నటువంటి అర్థం. అలాగే ఈ వస్త్రాలు ముఖ్యంగా మనం ఈ దానం చేసేటప్పుడు కూడా మంచి మనసుతో, అవతల వాళ్ళ ఎందుకు ప్రేమతో. చాలామంది ఏంటంటే మనకి ధనం బాగా ఉంది అనేటువంటి లోపల ఆలోచన ఉంటుంది, పటో అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. దీన్ని చక్కగా పోతున్నా, రా అమ్మ తీసుకోమ్మా, ఈ అమ్మాయి ఏదో చెప్పుకోవాలనుకుంటుంది, అది కూడా విన్నారనుకోండి మన పితృదేవతలు చాలా సంతుష్టులు అవుతారు. భగవంతుడు ఏ రూపకంగా వస్తాడో తెలియదమ్మా మీకు. ముఖ్యంగా చెప్తున్నాను, నేను వస్త్రాల గురించి అడిగారు కాబట్టి దేవుడు ఎలా వస్తాడనే విషయం కూడా దీనిలో జోడించి చెప్తున్నాను. భగవంతుడు ఫస్ట్ చక్కగా మీరు శివుడిని పూజ చేస్తున్నారు, త్రిశూలం ఉంది శివుడికి, చక్కగా నెలవంక ఉన్నది, పాము ఉన్నది, మంచిగా నీలకంఠుడు కంఠం దగ్గర అది ఉన్నది, అలాగే వచ్చాడనుకోండి మీరు దేవుడు అంటారా? ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావు, డైరెక్ట్ వచ్చాడేమో, అంతే కదా అనేది. అంతే. దేవుడుగా వస్తే నువ్వు డ్రామా కంపెనీ అన్నావు. సరే, బ్రాహ్మణుడిగా వచ్చాట దేవుడు, అప్పుడు మీ వారేమంటారు? ఏకాదశి పంతులు గారు వచ్చారు చూడు, ఆయనకి ఏదో 150 ఇచ్చి పంపించు, ఇవాళ ఏకాదశి అనుకుంటా అంటే బ్రాహ్మణుడిగా వచ్చినా నువ్వు దేవుడిని గుర్తించలేదు, తుదకు ముష్టివాడిగా వస్తాడు. కాబట్టి మనం ముష్టి వాళ్ళని కూడా చులకనగా చూడకూడదు. అందుకని చెప్తున్నా నేను ఈ వస్త్రాల దగ్గర ఇచ్చేటప్పుడు, అందుకని నేను చెప్తున్నా ముష్టివాడిగా వచ్చి అమ్మా వాడు ఒకటేదో చెప్పాలనుకుంటాడు దేవుడు కూడా మనతో, అయ్యా నువ్వు చాలా గొప్ప ఇంటి బిడ్డవయ్యా, నువ్వు బాగుండ ఏదో కొంతమంది అంటూ ఉంటారు. మీరు గమనిస్తే కనుక నేను దేవుడు సల్లంగా చూడాలి, వాళ్ళ భాష కూడా ఇలాగే ఇప్పుడు నేను చెప్పినట్టుగా వాళ్ళు ఏదో అది ఆశీర్వచనమే తప్ప మనం వేరే అన్యథా భావన చేయరాదు. ఈ ముష్టివాడుగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా అండి, కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయిగా, పని చేసుకోవచ్చుగా, ఏం రోగం వచ్చింది? మరి పుణ్యం ఎప్పుడు సంపాదిస్తారు చెప్పండి మీరు? మనం పుణ్యాన్ని మూట కట్టుకోవడం కోసం వీళ్ళని పంపించాడా భగవంతుడు?
అంతే కదమ్మా. దైవం మానుష రూపేణ, భగవంతుడు ఆ ఒక్కొక్క రకంగా ఒక్కొక్క సమయంలో ఉత్పత్తి అవుతూ మనిషిగా కూడా వచ్చాడు. వచ్చి నీ యొక్క పాపాన్ని, ఇప్పుడు మీకు విష్ణుమూర్తి చెయ్యి కింద అయినప్పుడు ఓనం పండుగ చేసేటువంటి బలిచక్రవర్తి పండుగని మీరు ఆ సమయంలో చేస్తారు. బలిచక్రవర్తి చెయ్యి పైన ఉంది, విష్ణువు చెయ్యి కింద ఉండేసరికి ఇది కదా నా జన్మ అనుకున్నట్టండి బలిచక్రవర్తి. అంటే భగవంతుడి చేతి కింద, అంటే మన పాపాన్ని తీసుకుంటున్నాడు భగవంతుడు. కాబట్టి ఆయన 3 అడుగుల దానంలో కిందకి వెళ్ళినా సంవత్సరం పైకి వచ్చే అవకాశాన్ని బలిచక్రవర్తికి ఇచ్చాడు. అంటే అంటే రాక్షస జన్మ ఎత్తినటువంటి పాపాన్ని తీసేసుకున్నాడు. మళ్ళీ ఆయన భక్తుడిగా పైకి వచ్చే సంవత్సరానికి వచ్చి నన్ను పూజించుకునేటువంటి రోజుగా ఒకటి పెట్టుకున్నాడు. ఆ పుణ్యాన్ని మనకు భగవంతుడు ఇస్తాడు. అందుకని పేదవాళ్ళు అంటే ముష్టి వాళ్ళుగాను లేని వాళ్ళుగాను మనం అట్లా చూడకూడదు. వాళ్ళు సాటి మానవుల కింద మనం చూడాలి. లేని వాళ్ళు ఏదో పూర్వజన్మ కర్మ చేత వాళ్ళు ఇట్లా అయిపోయింది, దయతో మనం ఇచ్చామనుకోండి ఏమో చెప్పుకుంటారు, వాళ్ళు నిజమైన బాధ చెప్పుకుంటారు. చెప్పుకున్నప్పుడు చాలామంది జేబులోంచి 100-200 తీసి ఇచ్చే మనుషులు కూడా ఉన్నారమ్మా ఈ రోజుల్లో కూడా. కాబట్టి ఆ చెప్పుకునే దాన్ని మనం కలిగించాలి. తద్వారా మన జేబులో డబ్బు బయటికి వెడుతోంది అంటేనమ్మా, ఇది పేదవాళ్ళకి వెడుతోంది అంటే నీకు మరింత ఆదాయం పెరుగుతోంది. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. అది ఆరోగ్యం ఆదాయమా, భూమిగా ఆదాయమా, బంగారంగా ఆదాయమా, భగవంతుడి దగ్గర నీ స్థానం పెరిగే ఆదాయమా మనం చెప్పలేం. ఆయన ఏం తలుచుకున్నాడో, నీకు ఏమిద్దామనుకున్నాడో, ఎదుటి వద్దకి నీవు ఏ రకంగా సహాయం, వాడు ఏ సహాయంలో ఉన్నప్పుడు చేసావు. అంటే కలియుగంలో ఏమైపోయిందంటే ఈ వేషాలు ఎక్కువైపోయి దానం చేసేవాడు కూడా భయపడుతున్నారు. ఇది కూడా మనం మాట్లాడాల్సినటువంటి. తీసుకునేవాడు కూడా నిజంగా అవసరం కోసం తీసుకునేవాడా, లేకపోతే అది కూడా ఒక రకంగా ఉంది బిజినెస్. అందుకని నేనేం చెప్తున్నానంటే, ఇప్పుడు నేను 10 రూపాయలు అడిగాను అనుకోండి, ఒక 5 రూపాయలు ఇవ్వండి. ఇంకా అది రాదు అనుకోండి, మనం ఇచ్చేసాను దానం పెట్టి నా దగ్గర ఇంతే ఉంది. అప్పుడు మీకు బాధ ఉండదు. వాడు మోసగాడైతే భగవంతుడు వాడికి శిక్షిస్తాడు, మీరు పుణ్యం చేస్తే మీకు పుణ్యం ఇస్తాడు. వాడిని ఒక మాట అనద్దు. మోసం చేసేవాడు రేపు ఎప్పుడైనా కనిపిస్తాడు. వాడు మోసం చేసిన వాడు మోసం చేశాననే విషయం మర్చిపోతాడమ్మా చేసినవాడు. మీకు అందుకనే అబద్ధాలు ఆడేవాళ్ళు రోజుకొక అబద్ధం ఆడటానికి కారణం అదే. మొదట ఏం అబద్ధం ఆడేమో వాడు గుర్తుండదు, అందులో అబద్ధం ఆడుతూ ఉంటాడు. కానీ విన్నవాడికి అప్పుడు చెప్పిన మాట వేరుగా ఉంది, ఇప్పుడు మీరు బాగా గమనించండి. కాబట్టి విన్నవాడికి మాత్రం మొదట చెప్పిన మాట గ్యారంటీగా పక్కాగా గుర్తుపెట్టుకోండి. 2 రకాలుగా చెప్పాడు ఒకే విషయాన్ని అంటే వీడు అబద్ధాలు ఆడుతున్నాడు తెలిసిపోతుంది. అందుకని అబద్ధం చెప్పేవాళ్ళు రోజు అబద్ధం చెప్తూనే ఉంటారు. మాటకి అబద్ధమే ఉంటుంది. అందుకని వాడి అబద్ధాలు ఏమన్నా కానివ్వండి, మనం ఆలోచన చేయవద్దు. వాడి జీవనం అట్లా ఇచ్చాడు భగవంతుడు, మన దగ్గర నుంచి 5 రూపాయలు పట్టుకెళ్ళాడు, శివార్పణం అనుకోండి అంతే. అందుకని ఎక్కువగా ఇచ్చి మళ్ళీ తర్వాత బాధపడే బదులు తక్కువగా ఇచ్చి దేవుడికి ఇచ్చాను అనుకోండి, అయిపోయి. కాబట్టి వస్త్రాల విషయంలో భగవంతుడు ఏ రూపకంగా వచ్చి వస్త్రం పట్టుకుంటాడో తెలియదు నీ దగ్గర. నీ యొక్క రోగాన్ని పట్టుకోవచ్చు, నీ పాపాన్ని తీసేయవచ్చు, నీ వంశానికి పట్టిన చీడని తీసేయచ్చు. ఇంకా చెప్తున్నానమ్మా, నేను ఆత్మను పట్టి పీడిస్తున్నటువంటి, అంటే దెయ్యం పట్టినటువంటి ఒక ఆమెకు ఈ విధంగా చేయించటం మూలకంగా దెయ్యం వదిలేసింది. దానం చేయించడం మూలకంగా ఆమెకు అమెరికాలో దెయ్యం పట్టిందమ్మా. ఇండియాలో ఈ కార్యక్రమం చేస్తే అమెరికాలో ఉన్న ఆవిడకి దెయ్యం తొలగిపోయింది. ఒక చిన్న డౌట్ అండి, ఇప్పుడు మనకున్న ఇబ్బంది తొలగిపోవడానికి దానం చేస్తున్నాం, తీసుకున్న వాళ్ళకి ఆ ప్రభావం ఏమి ఉండదా? ఉండదు. ఓకే, ఉండదు. ఉంటే గనక బ్రాహ్మణులు రోజు దానాలు పడుతున్నారు. మరి అంటారు కదా బ్రాహ్మణులు జపం చేసుకుంటారు, బ్రాహ్మణులు దానాలు రోజు పడతారు. అవును, మరి రోజు బ్రాహ్మడికి ఎంత పాపం చుట్టుకున్నట్టు అవుతుంది? అదే అంటారండి. కాబట్టి ఇక్కడ అధికారం ఇచ్చాడు, పుచ్చుకునే అధికారం ఇచ్చాడు, అక్కడ కూడా అలా పుచ్చుకునే జన్మనిచ్చాడు. ఓకే ఓకే. కాబట్టి భగవంతుడు వాళ్ళ దగ్గర నిలబడి చూస్తాడు వాళ్ళని. పరిస్థితి అలాగయ్యింది అక్కడ. ఇక్కడ పుచ్చుకొని ఎదుట వారి యొక్క కష్టాన్ని నువ్వు పుచ్చుకో, నువ్వు ధర్మం తెలిసిన వాడివి,
వేదం చదువుకున్నవాడివి, నువ్వే భయపడితే. ఇప్పుడు చూడండి, మీ నాన్నగారు ఉన్నారమ్మా, మీ నాన్నగారు పులి వచ్చిందని చెప్పేసి లోపల కూర్చుని మిమ్మల్ని బయట వదిలేస్తే, కాబట్టి బ్రాహ్మణుడికి కూడా నీ దగ్గర రోగం వస్తే దానం తీసుకోమని చెప్పారుగా. ఒక్కొక్క పూర్వకాలంలో వైద్యం కంటే కూడా ఈ దానాలు ఈ వీటి ద్వారానే రోగాలు ట్రాన్స్ఫర్స్ అయ్యేవి. కాబట్టి ఆ రోగం పుచ్చుకునేవాళ్ళు పూర్వకాలంలో. పలానా ఐటమ్స్ పెట్టి రాజుల యొక్క రోగాన్ని కూడా వీళ్ళు స్వీకరించి తద్దోష పరిహారం వీళ్ళు చేసుకునేటువంటి వాళ్ళు. ఎందుకు? బ్రాహ్మణుడు అనేటువంటి వాడు జ్ఞానాన్ని పంచే వస్తువు. సో జ్ఞానమే భయపడితే ప్రపంచం భయపడుతుంది. కాబట్టి నువ్వు దానం తీసుకో, తీసుకున్న తర్వాత దాని ప్రక్షాళనకి ఈ విధంగా అందుకని ఆ తీసుకుంటంలో నువ్వు డబ్బుని డిమాండ్ చేస్తే భగవంతుడు అక్కడ మెలికి పెట్టాడమ్మా బ్రాహ్మణుడికి కూడా. ఇప్పుడు నేను మీ దగ్గర నుంచి పలానా వస్తువు దాని 10,000 పెడితే కానీ నేను తీసుకోనమ్మా అన్నా అనుకోండి, అప్పుడు నా పాపం పోదు, మీ పాపం కూడా నాకు జమ అవుతుంది, నేను ఇంకా రోగాన్ని తెచ్చుకున్నవాడిని అవుతాను. మీరు ఏమిద్దాం అనుకున్నారు ఒక మాట అనొచ్చు, అమ్మ లోకంలో ఎలా ఉందో మీరు చూసి ఇవ్వండి, కాస్త ఏదో కుటుంబం కలిగిన వాడు అట్లా తప్పులేదు. మీరేం అది ఇచ్చాను. అప్పుడు వీడికి అంత దోషం వీడిని అంటుకోదు, వీడు ఏదైనా ఒక మంత్రజపం చేసుకుంటే తొలగిపోతుంది. పేదవాళ్ళ గురించి ఇందాక మీరు అన్నారు, మీరంటే బ్రాహ్మణులు జపం చేసుకుంటారు, వాళ్ళని పేదల పక్షానే భగవంతుడు ఉంటాడు. బాగా గుర్తుపెట్టుకోండి. హిందూ దేవతలు ఎక్కడ ఉన్నా పేదలకు అన్నదానం జరిగేటట్టుగానే అసలు దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం పెట్టిందే దానికి. శుక్రవారం ఏమనండి, ఆదివారం అవనండి, మన దేవాలయాల్లోనే నిరంతర ప్రక్రియ, భోజనం ప్రక్రియ, అది ఏ వారమైనా కూడా ఇప్పటిదాకా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని వందల దివ్యమైనటువంటి దేవతా క్షేత్రాల్లో జరుగుతున్నాయి, ఆశ్రమాల్లో జరుగుతున్నాయి, మఠాల్లో జరుగుతున్నాయి, పీఠాల్లో జరుగుతున్నాయి. ఇది మన హైందవ సనాతన ధర్మం యొక్క గొప్పతనం. కాబట్టి దేవుడు పేదల పక్షాన ఉంటాడు, వాళ్ళకి ఏమీ రానివ్వకుండా ఆయన కాపాడతాడు. కాబట్టి వాళ్ళలో మంచి మనసు ఉంటుందమ్మా. మీరు పేదల్లో గమనిస్తే ఒకటి ఏమన్నా ఇవ్వంగానే చాలా సంతోషపడతారమ్మా. ఎక్కడ కనిపించినా అయ్యగారు మీరు ఇచ్చింది మేము వేసుకున్నామండి అంటారు వాళ్ళు. వాళ్ళలో విశ్వాసం ఎక్కువ ఉంటుంది. ఆ విశ్వాసమే, ఆ ప్రేమే వాళ్ళని రక్షిస్తుంది. మీరు చూడండి, మనం టీకాలన్నీ పొడిపించుకుంటాం, పిల్లాడు పుడితే, కొత్తగా పిల్లవాడు పుడితే అనేక వ్యాక్సిన్లు వేయించుకుంటాం, వాళ్ళు ఏం వేయించుకోరు కానీ బ్రహ్మాండంగా ఉంటారు. ఎలాగా? అదే భగవంతుడి యొక్క శక్తి. కాబట్టి ఈ దానం ఇచ్చేటప్పుడు అహంకారం లేకుండా ఇవ్వాలి, నేను ఇస్తున్నాను అనేటువంటిది లేకుండా ఉండాలి. ఇలా ఈ వస్త్రము, దక్షిణ, అన్నం ప్యాకెట్ కనుక ఇచ్చినట్లయితే మీ ఇంట్లో ఏదైనా భూత ప్రేతాలకు సంబంధించిన చెడు గాలి తిరుగుతున్నా ఇలాంటిది కూడా బయటకు వెళ్ళిపోతుంది. అమావాస్య విశేషం దానాలకి, అది మనం వాడినదైనా కొత్తదైనా ఏదైనా సరే అమావాస్య చాలా విశేషం. దానం చెయ్యండి, దరిద్రాన్ని పోగొట్టుకోండి, చక్కని ఆరోగ్య ధనవంతులు అవ్వండి. సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.